బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ మాట వినడం లేదు, ఇక యుద్ధమే అంటుంది అమెరికా. రెండు కండిషన్లకి ఇరాన్ ఒప్పుకోవట్లేదు అంటూ అమెరికా చెప్పుకొస్తుంది. హార్మోస్ అలాగే న్యూక్లియర్ మ్యాటర్స్లో తగ్గేదే లేదంటూ ఇరాన్ మాట్లాడుకొచ్చింది. డీల్ కుదరలేదు కాబట్టి సంతకం చేయనంటూ ట్రంప్ కూడా మొండికేస్తున్నాడు. యుద్ధం దిశగా అమెరికా, ఇరాన్ ఇరు దేశాలు యుద్ధానికి సై అంటున్నాయి. ఇరాన్పై మళ్ళీ దాడి చేసే సామర్థ్యం ఉందంటూ పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ, మా దగ్గర యుద్ధాన్ని కొనసాగించడానికి, యుద్ధాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి కావాల్సిన సామగ్రి, ప్రపంచంలోనే ఎక్కడైనా యుద్ధాన్ని చేయడానికి కావాల్సిన సామగ్రి, దానికి కావాల్సిన ఆయుధ నిల్వలన్నీ కూడా మాకు ఉన్నాయి అంటూ అమెరికా పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శాంతి ఒప్పందం విఫలమైతే యుద్ధమేనంటూ మాట్లాడుకొచ్చారు. ఇరాన్ అన్ని షరతులు అంగీకరిస్తేనే ఒక శాంతి ఒప్పందానికి వెళ్ళే అవకాశం ఉంది. యుద్ధ విరమణపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదంటూ కూడా ఇరాన్ చెప్పుకొస్తుంది. మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై అమెరికా, ఇరాన్ చర్చలు కొనసాగుతూనే వస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వార్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రస్తుతానికి శనివారం అమెరికా పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ చాలా క్లియర్గా, వీఆర్ మోర్ దాన్ క్యాపబుల్, మా సామర్థ్యం ఇంకా మా నిలువలు చాలా ఉన్నాయి. వీఆర్ మోర్ దాన్ క్యాపబుల్ ఆఫ్ రెజ్యూమింగ్ వార్ విత్ ఇరాన్ ఆఫ్టర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెడ్ ఎనీ పీస్ డీల్ మస్ట్ అడ్హేర్ టు హిస్ రెడ్ లైన్స్. సో మొత్తం మీద పెట్టిన షరతులన్నింటినీ ఒప్పుకుంటేనే డొనాల్డ్ ట్రంప్ ఆ పీస్ డీల్ పైన సంతకం చేస్తారు. తెహ్రాన్ నెవర్ బీన్ ఏబుల్ టు డెవలప్ న్యూక్లియర్ వెపన్స్, ప్రపంచంలో ఇరాన్ ఎప్పటికీ అణుబాంబుని తయారు చేయను అన్న షరతుకి ఒప్పుకుంటే అప్పుడు ఒక పీస్ డీల్ని సంతకం చేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు. లేకపోతే యుద్ధానికి కావాల్సిన సామాగ్రి మోర్ దాన్ కేపబుల్, అంటే కావాల్సిన సామాగ్రి కంటే ఎక్కువగానే మా దగ్గర ఆయుధ నిల్వలు ఉన్నాయంటూ పీట్ హెగ్సెత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరోపక్కన వైట్ హౌస్ ట్రంప్ చాలా క్లోజ్గా ఉన్నారు ఒక డెసిషన్, ఒక డీల్ని క్లోజ్ చేయడానికి. ఫ్రైడే రోజు కొన్ని వారాల పాటు మిక్స్డ్ సిగ్నల్స్ వచ్చాయి, నెగోషియేషన్స్ జరిగాయి, కొన్ని వారాల పాటు మిక్స్డ్ సిగ్నల్స్ వచ్చాయి. కానీ ట్రంప్ చాలా క్లోజ్గా ఉన్నారు, అంటే డీల్ని క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇరాన్ రెండు షరతులు, ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని అన్కండిషనల్గా ఓపెన్ చేయడం, అలాగే ఇరాన్ న్యూక్లియర్ బాంబుని తయారు చేయకుండా అంటూ అంగీకరించడం. ఈ రెండు విషయాలకి, అంటే ఆ నిల్వలు ఏవైతే ఉన్నాయో యురేనియంకి సంబంధించి 440 కిలోలు 60% ప్యూరిఫికేషన్ జరిగిన ఆ యురేనియం నిల్వలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇచ్చేయాలి. లేకపోతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన సిబ్బంది ఇస్ఫహాన్, నతాన్స్ ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఎక్కడైతే ఈ యురేనియం రిజర్వ్స్ ఉన్నాయో వాటిని ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు అన్న పర్మిషన్స్ని ఇవ్వాలి. అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని విజిట్ చేయొచ్చు. వాళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు యురేనియంని, దేనికి వాడుతున్నారు, వీటిని చూడడానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి యాక్సెస్ ఇవ్వాలి అంటూ కూడా కండిషన్. మరో పక్కన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ప్రపంచ దేశాలు ప్రస్తుతానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి. ఫ్యూయల్ ప్రైసెస్, ఆయిల్ ప్రైసెస్ ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ సంవత్సరం ఇన్ఫ్లేషన్తో పాటు ఒక స్టాగ్నేషన్, ఈ రెండింటిని కలిపి స్టాగ్ఫ్లేషన్ అంటారు. అంటే ఆర్థికంగా ఎలాంటి గ్రోత్ ఉండదు, దాంతోపాటు నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అడ్డుతాయి. ఒక పక్కన ఇన్ఫ్లేషన్, అలాగే ఎలాంటి గ్రోత్ ఉండకపోవడం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా అదే చెప్తుంది, వరల్డ్ బ్యాంక్ కూడా అదే చెప్తుంది. ఈసారి గ్రోత్ రేట్ని వాళ్ళు తగ్గించేశారు. గతంలో ఇచ్చిన ప్రొడక్షన్స్ని ఇప్పుడు ఇమీడియట్గా 2026లో గ్రోత్ రేట్ ఉండకపోవచ్చు. ఆల్రెడీ లే ఆఫ్స్ జరుగుతున్నాయి ఐటీ కంపెనీస్లో. దీని ఎఫెక్ట్ అంతా మొత్తానికి ట్రంప్ అలాగే ఇరాన్ తీసుకునే డెసిషన్ పైనే ఉండబోతున్నాయి. వాళ్ళు ఒకవేళ ఇదే తరహాలో కంటిన్యూ అవుతే ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. మరోపక్కన పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ ఏషియా డిఫెన్స్ సమ్మిట్ సింగపూర్లో ఆయన అటెండ్ అవుతూ ఆయన మాట్లాడుతూ, వాషింగ్టన్ కుడ్ రీస్టార్ట్ ద వార్ ఇఫ్ ఇట్ వాంటెడ్, యుద్ధాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతాము మేము చేయాలనుకుంటే
our ability to recommence if necessary. We are more than capable. Our stockpiles are more than suited for it. సో ఆయన సింగపూర్లోని డిఫెన్స్ సమ్మిట్లో మాట్లాడుతూ చాలా క్లియర్గా మేము యుద్ధాన్ని మళ్ళీ కొనసాగించగలుగుతాం, మళ్ళీ స్టార్ట్ చేయగలుగుతాం, మా దగ్గర దానికి కావాల్సిన అణ్వాయుధాలు, దానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా మాతో పాటు ఉన్నాయి అంటూ మాట్లాడుకొచ్చారు. మరోపక్కన యుఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చాలా క్లియర్గా, అమెరికన్ ఫోర్సెస్ రిమైన్ ప్రెజెంట్ అండ్ విజిలెంట్ అక్రాస్ ద రీజన్. గల్ఫ్ కంట్రీస్లో మరి ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పరిసర ప్రాంతాల్లో అమెరికాకు సంబంధించిన బలగాలు, అమెరికాకు సంబంధించిన దళాలు అన్నీ అక్కడ ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి. విజిలెంట్ అంటే అన్నీ గమనిస్తూనే ఉన్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఎలాంటి యాక్టివిటీ జరుగుతుంది, ఏం జరుగుతుంది, వాటిని అన్నింటినీ కూడా అమెరికన్ సెంట్రల్ కమాండ్ పోస్ట్ చేసింది. అమెరికా దళాలన్నీ కూడా గమనిస్తున్నాయట. మరోపక్క ఈ ఒక పీస్ డీల్ కోసం పాకిస్తాన్, అలాగే పాకిస్తాన్ మీడియేషన్, వీటన్నిటిని ఆ ఎఫర్ట్స్ని కూడా కొంత పీట్ హెగ్సెత్ మాట్లాడుకొచ్చారు. దాని తర్వాత బందర్ అబ్బాస్ పైన అమెరికా చేసిన స్ట్రైక్స్ అవి ఒక రిటాలియేషన్ మాత్రమే. ఇరాన్ జరిపిన మిసైల్స్కి, డ్రోన్ స్ట్రైక్స్కి వాటికి రెస్పాన్స్గానే బందర్ అబ్బాస్ అనే ఇరానియన్ ఒక పోర్ట్ ఉంది, ఆ పోర్టుని మేము స్ట్రైక్ చేశామంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. మరోపక్కన 2 వారాలు ట్రంప్ చైనీస్ లీడర్ జీ జిన్పింగ్ ఆయనను చైనాలో కలిసిన తర్వాత ఒక రైట్ఫుల్ అలామ్, బీజింగ్ మిలిటరీ బిల్డప్, ఒక రెస్పెక్ట్ఫుల్ రీజనల్ బ్యాలెన్స్గానే కన్సిడర్ చేస్తున్నాడు ట్రంప్ అంటూ కూడా పీట్ హెగ్సెత్ మాట్లాడుకొచ్చాడు. సో మొత్తం మీద ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్లో ఒక్కసారి అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనుందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై కొనసాగుతున్న అమెరికా ఇరాన్ చర్చలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వార్ ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ యుద్ధాన్ని నిలిపివేస్తాడా? ఇరాన్ ఆ 2 అంశాలపైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఎలాంటి కండిషన్స్ లేకుండా ఓపెన్ చేసి పెట్టడం, అలాగే ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ రిజర్వ్స్ అంటే యురేనియం రిజర్వ్స్ని మరి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పచెప్తారా? వాళ్ళు ఆ సిబ్బంది ఇరాన్ని విజిట్ చేయడానికి అన్కండిషనల్గా వాళ్ళకి యాక్సెస్ని ఇచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్లో నెలకొన్న పరిస్థితులని ఎలా చూడాలి? ఇది ఇంకా ముదిరే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు నిర్మోహమాటంగా ఇక్కడ కళ్యాణ్. ఎందుకంటే నిన్న పీట్ హెగ్సెత్ అమెరికా రక్షణ శాఖ మంత్రి ఏకంగా వాళ్ళ ఆ ట్రూప్స్ దగ్గరికి వెళ్ళడం, ఆ ట్రూప్ తో మాట్లాడడం, ఇన్ఫాక్ట్ అది నేను చాలా పెద్ద మొత్తంలో కూడా వైరల్ అయింది. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరిగింది. ఆయన ఆ ట్రూప్ దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే ఇన్సల్ట్స్ అనే మాట ఇక్కడ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళకి అది బహుశా వాళ్ళకు ఆలోచించినప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషనల్ గానో లేకపోతే వాళ్ళకి మరింత బలం చేకూర్చేలాగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఏమంటాడు ఆయన? ఇరాన్తో యుద్ధం తిరిగి ప్రారంభించే సత్తా మనకి అగ్రరాజ్యానికి ఉంది, మా ఆయుధ నిల్వలు నిండుగా ఉన్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా కీలక పోస్ట్ పెట్టింది. పశ్చిమాసియాలో తమ ఫోర్సెస్ అలర్ట్ అని చెప్పిన తర్వాత ఏ క్షణాల్లో ఏం జరుగుతుందో అనే ఆందోళన కూడా స్టార్ట్ అయింది. బట్ వీటికి బలం చేకూర్చి అక్కడ కిల్లిన ట్రూప్ తో మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా చాలా కీలకం. అది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఆయన కనుక యుద్ధానికి వెళ్లాల్సి వస్తే మీరంతా సిద్ధంగా ఉండాలి అంటే నన్ను సిద్ధంగా ఉండమని చెప్పాడు. నన్నంటే ఇండైరెక్ట్ గా మీరే కదా అని చెప్పి ట్రూప్స్ ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చాడు. అండ్ లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ లో ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామం ఏంటంటే
ఇప్పట్లోగా ఈ యుద్ధం తీరదు, యుద్ధం ఆగదు అనే మాటకు బలం చేకూర్చలేక జరిగిన డెవలప్మెంట్ అంటే హార్మోస్ స్ట్రైట్ లో రిస్ట్రిక్షన్స్ ఎత్తేస్తానని చెప్పి ట్రంప్ నిన్న పోస్ట్ చేశాడు. బట్ విత్ ఇన్ అవర్స్ లో ఏం జరిగింది? ఇప్పుడు ఆ హార్మోస్ స్ట్రైట్ ని అంటే రిస్ట్రిక్షన్స్ ని ఎత్తేయడానికి సంబంధించిన ఈ టెంపరీ ఒప్పందం అంటారు కదా, తాత్కాలిక ఒప్పందం, దాని మీద ట్రంప్ సంతకం చేయలేదు. దీంతో మళ్ళీ మొదటికి వచ్చింది. నిన్న రాత్రి సందర్భం ఈ రోజు మార్నింగ్ కి మళ్ళీ రివర్స్ అయిపోయింది. వాళ్ళ భాషలో చెప్పాలంటే విత్ ఇన్ అవర్స్ లోనే చేంజ్ అయిపోయింది. ఏమనంటే ఇరాన్ మీద వస్తుంది అమెరికా. ఏముంటుంది? ఇరాన్ తో ఈ టెంపరీగా మేము ఒప్పందం గురించుకుంటున్నాం, దీని మీద ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునేందుకు కూడా మేము రెడీ అయ్యాం, సిచ్యువేషన్ రూమ్ కి నేను వెళ్తానని చెప్పి ట్రంప్ కూడా చెప్పుకొచ్చాడు. అండ్ ఇదే అంశానికి సంబంధించి సిచ్యువేషన్ రూమ్ అంటూ పీట్ హెగ్సెట్ కూడా చెప్పుకొచ్చాడు. బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్. అయితే ట్రంప్ వాళ్ళ టీంతో భేటీ అయ్యాడు. 2 గంటల పాటు చర్చలు జరిగాయి. ఒప్పందంపై ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఈ డీల్ మీద ఎక్కడ సిగ్నేచర్ అంటే ఎటువంటి కంక్లూషన్ కి రాకుండానే ట్రంప్ అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. అయితే దీని మీద వైట్ హౌస్ రియాక్ట్ అయింది. ఏముంటుంది? ఇరాన్ తో కనుక డీల్ జరిగితే అది అమెరికాకు మేలు చేసేదిగానే ఉంటుంది. టెహరాన్ పై రెస్ట్రిక్షన్స్ కావచ్చు, లేకపోతే శాంక్షన్స్ కావచ్చు, దీంతో పాటు ఆ కండిషన్స్ అన్ని కూడా ట్రంప్ సాటిస్ఫై అవ్వాలి. ఆ తర్వాతే దాని మీద ట్రంప్ సంతకం చేస్తాడు. సో ఇలా ఇరాన్ ఎప్పటికీ కూడా న్యూక్లియర్, మీరు ఇందాక అన్నారు ఆ మాటని, న్యూక్లియర్ రిజర్వ్ గురించి. సో ఇది మళ్ళీ మొదటికి వచ్చింది. ఏ కండిషన్స్ అయితే ఇరాన్ పెట్టిందో దానికి ట్రంప్ ఒప్పుకోడు, అమెరికా ఒప్పుకోదు. అమెరికా పెట్టిన కండిషన్స్ కి ఇరాన్ ఒప్పుకోదు. సో ఈ రెండు జరిగినప్పుడు పీస్ డీల్ అనే మాట ఇంకా ఎక్కడా లేదు. బట్ ఇక్కడ మాత్రం ఒక పాయింట్అవుట్ చేయాల్సిన సందర్భం ఏంటంటే పాకిస్తాన్ సో కాల్డ్ మీడియేషన్, పాకిస్తాన్ చెప్తుంది నేను మీడియేషన్ గట్టిగా చేస్తున్నాను చెప్పిన పాకిస్తాన్ ఇక్కడ అడ్డంగా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ ఫెయిల్యూర్ క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడా కూడా వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో, సంధి కుదిర్చే ప్రయత్నంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించలేకపోయింది. అత్తర్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరిని ఒక చోట తీసుకొచ్చడం, మధ్యవర్తి పాత్ర పోషించినప్పుడు ఆ భుజాన్ని అంటే ఆ విషయాన్ని భుజాన్ని ఎత్తుకున్నప్పుడు నేను గొప్ప అని చెప్పి దగ్గర బజాయించుకొని చెప్పిన పాకిస్తాన్ ఈ రోజు ఎక్కడ మాట్లాడట్లేదు. పీస్ టాక్స్ గురించి మాట్లాడినప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు తప్ప పాకిస్తాన్ విషయం తీసుకురావట్లేదు. ఇరాన్ కూడా ఎక్కడ మేము ఇక్కడ డిస్కషన్స్ వెళ్తాం లేదు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ కళ్యాణ్, ఇక్కడ ఇజ్రాయెల్ కి అలాగే లెబనాన్ కి మధ్య కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే జరగబోతున్నాయని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాలో ఒక వార్తకి చాలా విస్తృతంగా చక్కర్లు కొడుతూ ఉంది. సో ఇఫ్ ఎట్ ఆల్ దాట్స్ ట్రూ, ఒకవేళ అదే కనుక వాస్తవ రూపం దాల్చితే ఇంకొక కీలక పరిణామం అది. ఎందుకంటే లెబనాన్ తో కనుక చర్చలు సాఫీగా జరిగాయి అనుకుందాం, దెన్ థింగ్స్ విల్ బీ. ఎందుకంటే ఇజ్రాయెల్ మిలిటరీ ఏం చెప్తుందంటే లెబనాన్ మీద దాడులకు సంబంధించి కూడా ఈ అంశం మీద రియాక్ట్ అయింది. బట్ ఒకవేళ అదే కనుక జరిగితే, ఎందుకంటే ఇజ్రాయెల్ మిలిటరీ ఎవాక్యువేషన్ గురించి మాట్లాడుకుంటూ వస్తోంది, దాంతోపాటు సిచ్యువేషన్స్ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే మిలిటరీ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్య ఒక ప్రొడక్టివ్ టాక్ జరిగింది, వాషింగ్టన్ లో జరిగింది. అది కూడా ఎప్పుడు నిన్న వాళ్ళ స్థానిక కాలమాన ప్రకారం జరిగింది. అది ఇది యుఎస్ అఫీషియల్ స్టేట్మెంట్. ఇది అయితే ఆ మీటింగ్ కంప్లీట్ అయింది. డిప్లొమాటిక్ డిస్కషన్స్ జరగబోతున్నాయి నెక్స్ట్ కమింగ్ డేస్ లో అని చెప్పి. అండ్ అయితే ఇదే అంశానికి సంబంధించి ఎల్బ్రిడ్జ్ కాల్బీ, పెంటగాన్ సంబంధించి సెకండ్ ఇన్ కమాండ్, ఆయన ఏం చెప్పారంటే కనుక ఇటు మిలిటరీ డిస్కషన్స్ చాలా ప్రొడక్టివ్ గా జరిగాయి. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తో పాటు అంటే పొలిటికల్ ట్రాక్ కి సంబంధించి నెక్స్ట్ వీక్ ఈ అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇది కనుక కొలుపు వచ్చింది అంటే కనుక ఇరాన్ బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ ఒకవేళ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలంటే ఇక్కడ లెబనాన్ కీలకం కాబట్టి. సో దాంతో పాటు ట్రంప్ ఇంకొక పని ఏం చేశాడు, అబ్రహాం అకార్డ్ అని చెప్పి దీన్ని ఒకటి తెర మీద తీసుకొచ్చాడు. సో ఈ డాట్స్ అని కనెక్ట్ చేస్తే కనుక ఇటు ఇరాన్ కి చెక్కు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ చెక్కు పెట్టే ప్రయత్నంలో భాగంగా కాలయాపన చేస్తున్నాడు. టైం వేస్ట్ చేస్తే కనుక ఇరాన్ కి కాస్త ఉచ్చు బిగించే అవకాశం ఉంటుంది, ఉచ్చు బిగచ్చు అక్కడ. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ట్రంప్ తనకి అనువైన పరిస్థితి ఏర్పడేంత వరకు కూడా దీన్ని సాగదీస్తాడు. అండ్ ప్రపంచం తన మీద బ్లేమ్ చేయకుండా కాస్త టైం వేస్ట్ పనులు కూడా జరిగే అవకాశం క్లియర్ గా ఉంది. అండ్ ఇంకా యుద్ధం అంటారా, ఎందుకంటే యుద్ధం ట్రంప్ చేతిలో ఉంది, ఇది ప్రపంచానికి మొత్తానికి తెలుస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు ఆగుతుందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకు? ఇరాన్ పెట్టిన కండిషన్స్ కి ట్రంప్ ఒప్పుకోడు, ట్రంప్ పెట్టిన కండిషన్స్ కి ఇరాన్ ఒప్పుకోదు. అండ్ ట్రంప్ చెప్తాడు కదా అని చెప్పి నిన్న నైట్ డెవలప్మెంట్ వచ్చింది. ఏమని, ఇటు నావల్ బ్లాకేడ్ ని తీసేస్తున్నాము, హ్యాపీగా మీరు వెళ్ళి మీ ఫ్యామిలీస్ అన్ని
వెషల్స్ ఉన్న ఫ్యామిలీస్, వెషల్స్ ఉన్న ఎవరైనా నవ్వుతున్నారో వాళ్ళు మీ కుటుంబాలకు వెళ్ళి చెప్పుకొని ట్రంప్ మీకు గుడ్ న్యూస్ ఇచ్చారని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక ఐ థింక్ సోషల్ మీడియా నుంచి వచ్చింది. కాబట్టి డెవలప్మెంట్స్ అన్ని చూస్తే కనుక రాత్ర మాట్లాడాడు, ఈ రోజు ఒప్పందం మీద సంతకం చేయడు. ఇట్ షోస్ లైక్ ఏదో తేడా కొడుతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మిడిల్ ఈస్ట్ సంక్షోభంలో ప్రస్తుతానికి అమెరికా ఇరాన్ పైన దాడులు చేసే అవకాశం ఉందా? రానున్న రోజుల్లో యుద్ధం కొనసాగుతుందా? పెంటగన్ చీఫ్ పీట్ హెగ్సేత్ చెప్పినట్టు తమ దగ్గర ఆయుధ నిల్వలు సరిపడా ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ యుద్ధం చేయడానికైనా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరో పక్కన ట్రంప్ అలాగే ఇరాన్ రెండు ఒక కొలిక్కైతే, అమెరికా అలాగే ఇరాన్ ఒక కొలిక్కైతే రాలేకపోతున్నాయి. ఇటు యురేనియం రిజర్వ్స్, ఎట్ ద సేమ్ టైం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఈ రెండింటిపైన ఒక కొలిక్కి వస్తాయని మీరు భావిస్తున్నారా? దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.